పాత బస్తీకి చెందిన 3 ఏళ్ల చిన్నారి హాసనకి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. అర్ధరాత్రి నుంచి మళ్లీ ఆమె కళ్ళ నుంచి రక్తం కారడం మొదలైంది. దీంతో ఉదయం తల్లిదండ్రులు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో చేర్చారు. ఆమె కళ్ళలో రక్తం కారేటప్పుడు పాప స్పృహ తప్పి పడిపోతుంది. అలాగే రాత్రి రక్తం కారుతున్నప్పుడు స్పృహ తప్పి పడిపోయింది. చిన్నపిల్లలు ఏడిస్తేనే తట్టుకోలేరు. అలాంటిది చిన్నారి హస్న కళ్ళలో నుంచి రక్తం వస్తే ఆ తల్లిదండ్రుల బాధ అంతా ఇంత కాదు. హైదరాబాద్ పాత బస్తీలో ఉంటున్న నజీమా అఫ్జల్ దంపతుల 3 సంవత్సరాల పాపకు 2 సంవత్సరాల క్రితం ఈ వింత వ్యాధి సోకింది. పాపను రక్షించుకోవడానికి తల్లిదండ్రులు దేశంలో ప్రతి ఆసుపత్రి మెట్లు ఎక్కారు. కానీ ఎక్కడ నయం కాలేదు. రెయిన్బో ఆసుపత్రి డాక్టర్లు పాపను పరీక్షించి హెమటోడ్రోసిస్ అనే వ్యాధిగా తేల్చారు. ఈ వ్యాధి ఉన్నవారు భారతదేశంలో 3 ఉన్నారు. మన దేశంలో దీనికి వైద్యం లేదని లండన్ తీసుకువెళ్లాలని డాక్టర్లు చెప్పారు. అయితే చికిత్సకు చాలా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆపన హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. పాప కంటి నుంచి కారుతున్న రక్తాన్ని చూడలేక కన్నీరు మున్నీరు అవుతున్నారు. దీనిపై TV9లో ప్రసారం చేసిన కథనాలకు మంచి స్పందన వచ్చింది. 90 మంది ఎన్ఆర్ఐలు వాట్సాప్లో గ్రూప్గా ఏర్పడ్డారు. పాపకు విదేశాలలో వైద్యం చేయించేందుకు సిద్ధమయ్యారు. పాపకు రాత్రి నుంచి మళ్లీ కంటి నుంచి రక్తం కారడం మొదలైంది. పాప ప్రస్తుత పరిస్థితిని ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ దగ్గర నుంచి మా ప్రతినిధి కృప అందిస్తారు. మనం ఇప్పుడు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ముందున్నాం. 3 ఏళ్ల పాప అంటే పాత బస్తీలో నజీమా అఫ్జల్ పాప 3 ఏళ్ల పాప హస్నాకు ఏడిస్తే కంటి నుండి రక్తం కారుతోంది. అలాగే చెవి నుండి కూడా రక్తం వస్తుంది. ఆ విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే TV9లో దీనికి సంబంధించి పాప పేరెంట్స్ కూడా స్టూడియోకి వచ్చి మనతో మాట్లాడారు. అయితే నైట్ పాపకి మళ్ళీ బాగాలేదు. కంటి నుండి బ్లడ్ వస్తూ ఉంది. అలాగే ఫేస్ మీద అంతా కూడా బ్లడ్ క్లాట్ అయింది. సో పాప పేరెంట్స్ భయపడిపోయారు. వెంటనే కూడా రెయిన్బో హాస్పిటల్లో ఎందుకంటే పాపకి హెమటోడ్రోసిస్ అంటే ఇది ఒక అరుదైన వ్యాధి. దీని చికిత్సకు చాలా ఖర్చు అవుతుంది. ఇలా భారతదేశంలో 3 మాత్రమే ఉన్నారని చెప్పింది కూడా రెయిన్బో డాక్టర్స్నే. వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడ నుండి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి వచ్చారు. ఎందుకంటే బ్లడ్ క్లాట్ అవుతుంది కాబట్టి ఏంటి రీజన్, రోజు రోజుకి పాప ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి వెంటనే ఇక్కడ డాక్టర్ల పర్యవేక్షణలో ఒకసారి చూపిద్దామని పాప పేరెంట్స్ లోపలికి వచ్చారు. లోపల ఇప్పుడు టెస్టులు జరుగుతున్నాయి. డాక్టర్ కూడా పాపను చూస్తున్నారు, హస్నాను చూస్తున్నారు. ఎందుకంటే చిన్నారి ఎవరైనా పిల్లలు ఏడిస్తే కంట్లో నుంచి నీళ్ళు వస్తేనే తట్టుకోలేం. పేరెంట్స్ విలువలలాడిపోతారు. తల్లి అయితే ఆ పాప ఏడుపు ఆపడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. కానీ హస్నా విషయానికి వస్తే కంట్లోంచి నీళ్ళు వస్తే అది రక్తం కావడం ఆ తల్లిదండ్రులని పూర్తిగా కూడా కలిచివేస్తోంది. పాప ఆరోగ్యం మెరుగుపడాలి, వెంటనే ఆ పాపకి చికిత్స అందించాలి అనే ఉద్దేశంతో ప్రతి హాస్పిటల్ కూడా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ముందు పాపకి గుర్తించిన తర్వాత అంటే బ్లడ్ కారుతుంది అనే విషయం గుర్తించిన వెంటనే దగ్గరలో ఉన్న అన్ని హాస్పిటల్స్ కూడా తిప్పారు. తర్వాత రెయిన్బో హాస్పిటల్కి వచ్చారు. అక్కడే ఈ అరుదైన వ్యాధి హస్నాకి ఉంది అని డాక్టర్స్ గుర్తించారు. అయితే పాప పేరెంట్స్ అయితే అంత ఆర్థిక స్తోమత లేదు. అంటే ఎంత వైద్య పరీక్షల కోసం పాప ఆరోగ్యం కోసం ఎంతవరకు ఖర్చు చేయాలో అంత డబ్బు వాళ్ళ దగ్గర లేదు. సో ఎవరైనా దాతలు ముందుకొచ్చి పాప ట్రీట్మెంట్ కోసం కనుక డబ్బులు ఖర్చు చేస్తే అది కూడా సరైన టైంలో ఇన్ టైంలో జరిగితే పాపకు పూర్తిగా మెరుగవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా తలడిల్లిపోతున్నారు. ఈవెన్ ఎన్ఆర్ఐ వాళ్ళంతా కూడా ఒక వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. పాప ఖర్చుల నిమిత్తం ఎంత డబ్బు అవుతుందనేది వాళ్ళు కూడా పాప తల్లిదండ్రులకు ఇవ్వడానికి తమ వంతు కృషి చేస్తూ ఉన్నారు. అయితే పాప హస్నా 3 ఏళ్ల పాప హస్నా చాలా అమాయకంగా ఉదయం పేరెంట్స్తో రెయిన్బో హాస్పిటల్ నుండి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వరకు కూడా పాప వచ్చింది. అయితే సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోవట్లేదు. పాపను చూస్తే కూడా చాలా వీక్గా అనిపించింది. మొత్తం ఆ ఫేస్ అందమైన చిన్నారి మొహం మీద ఎర్రగా మచ్చలు అంటే బ్లడ్ క్లాట్ అవడంతో మొత్తం ఫేస్ అంతా కూడా బ్లడ్ క్లాట్ అయిన మచ్చలు కూడా మనకి ఆ విజువల్స్లో క్లియర్గా మనం చూడొచ్చు. సో వెంటనే ఇక్కడ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఏంటి పాపకి అంటే ఇంతకుముందు డాక్టర్స్ ఏదైతే రిపోర్ట్స్ ఇచ్చారో దానిని బేస్ చేసుకొని పాప ప్రాబ్లం ఏంటనేది వీళ్ళు చూసిన తర్వాత వాళ్ళు టెస్టులు చేస్తారు. టెస్టులు చేసిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ అందించాలి, ఈ ట్రీట్మెంట్కి సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది అనేది అంటే ఇప్పటివరకు 8 లక్షల రూపాయలు అవుతుంది అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ టెస్టుల తర్వాత మాత్రమే ఎంత ఖర్చు అవుతుంది, పాప పూర్తిగా ఆరోగ్యం మెరుగుపడి అంటే పూర్తిగా ఆరోగ్యవంతురాలై చలాకీగా తిరగటానికి ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది మాత్రం ఇక్కడ టెస్టులు జరిగిన తర్వాతే తెలుస్తుంది. ప్రజెంట్ అయితే పాప తల్లి నజీమా, తండ్రి అఫ్జల్, పాప హస్నా 3 కూడా లోపల హాస్పిటల్లో డాక్టర్ దగ్గర ఉన్నారు. ఇది ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ దగ్గర ఉన్న సిచ్యుయేషన్. కెమెరామెన్ శ్రీధర్తో కృప.